హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నేను శుభాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలము దేవుని యొక్క ప్రవచనము. దేవుని యొక్క ప్రవచనం అంటే దేవుని యొక్క వాక్కు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. హల్లెలూయా. బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో వారికి తెలియజేస్తున్నాడు. చూడండి, ఈరోజు నీ ఆనందము ఏమై ఉంది? చూడండి, ఈ లోకంలో మనం చూస్తుంటే ఈ లోకస్తులు అనేకమైన వాటి యందు ఆనందిస్తుంటారు. కొంతమంది సినిమాలో ఆనందిస్తుంటారు, కొంతమంది సీరియల్స్లో ఆనందిస్తుంటారు, కొంతమంది లోకంలో వ్యర్థమైన కార్యకలాపాల్లో, కొంతమంది పాపములో ఆనందిస్తుంటారు. ఈరోజు దేవుని నమ్మిన బిడ్డగా దేన్ని బట్టి నువ్వు ఆనందిస్తున్నావు? యేసుక్రీస్తు ప్రభువాన్ని బట్టి నువ్వు ఆనందిస్తున్నావా? ఆయన యొక్క కార్యాలను బట్టి ఆనందిస్తున్నావా? లేదంటే ఈ లోక సంబంధమైన విషయాలను బట్టి నువ్వు ఆనందిస్తున్నావా? అయితే దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. చూడండి, ఈ లోకం ఇచ్చే ఆనందము నీకు ఒక రోజు ఉండొచ్చు, ఒక 10 రోజులు ఉండొచ్చు, ఒక 20 రోజులు ఉండొచ్చు, ఒక సంవత్సరం ఉండొచ్చు. అది కొద్ది కాలమే. కానీ ప్రభు నీకు ఇచ్చే ఆనందము అది యుగ యుగములు తరతరాలు ఉంటుంది. కాబట్టి ఈ రోజు నుండి అయినా సరే ప్రభు యందు ఆనందించడము నేర్చుకోండి. దేవుడు మీ జీవితాలను ఉన్నతమైన స్థితికి తీసుకొస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల ప్రవచన వాక్కును ప్రభు ఈరోజు మీ జీవితంలో స్థిరపరిచి నెరవేర్చునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.